హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ టైం ఒక వీడియోలో నేను చూపించాను కదా, ఈ లీవ్స్ అన్నిటిని నేను ఇలా టిష్యూస్తో డ్రై చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాను అని చెప్పేసి. సో అది ఒక 3 to 4 days, 4 days కూడా కాదు, నియర్లీ చెప్పాలి అంటే ఒక 6 days వరకు నేను అలాగే వదిలేసాను అనమాట. 6 days తర్వాత ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెయిట్ ఎక్కువగా పెట్టడం వల్ల ఏమో మరి ప్రాపర్గా డ్రై అయిపోయింది. వీటిని ఇప్పుడు మనం జర్నలింగ్కి యూస్ చేసుకోవచ్చు అండ్ రిజైన్ ఆర్ట్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నేను అనుకున్న కొంచెం కుళ్ళిపోవడం కానీ లేకపోతే అలా ఏమన్నా అయిపోతాయేమో అనుకున్నాను. బట్ అస్సలు అలా ఏం అవ్వలేదు, మంచిగా డ్రై అయిపోయాయి. కొంచెం వెట్గా ఉన్న లీవ్స్ కూడా డ్రై అయిపోయాయి అండ్ ఆల్మోస్ట్ కొంచెం డ్రై అయ్యి వెట్టిగా కొంచెం ఉన్నవి కూడా డ్రై అయిపోయాయి అన్నమాట. ఫైనల్లీ ఈ మెథడ్లో నాకు కావాల్సిన లీవ్స్ని నేను జర్నలింగ్ కోసమైనా సరే లేకపోతే ఈ రిజైన్ ఆర్ట్స్ కోసమైనా సరే ఈ విధంగా మంచిగా డ్రై చేసుకోగలను అన్న క్లారిటీ అయితే వచ్చిందనమాట. బికాజ్ మంచిగా డ్రై అయ్యాయి కాబట్టి నేను అలాగే అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను మధ్యలో ఎక్కువ టిష్యూస్ పెట్టలేదు, కొన్నిటికి 2 sides ఒక్కొక్క టిష్యూ పెట్టాను, కొన్నిటికేమో ఓన్లీ ఒక టిష్యూనే అలా ఓపెన్ చేసి పెడుతూ వచ్చాను. బట్ అన్నీ కూడా మంచిగా డ్రై అయిపోయాయి అన్నమాట. కలర్ కొంచెం ఫేడ్ అయినట్టు అనిపించింది. బట్ అవి నేను లాస్ట్ టైం పెడుతున్నప్పుడు కూడా అలాగే ఉన్నాయి కొన్ని. సో కలర్ ఏమంతగా ఫేడ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ చెప్పాలి అంటే కొంచెం ఫేడ్ అయినట్టు అనిపించింది అంతే. బట్ వాళ్ళు మనకి చెప్పిన ఫ్లవర్ ప్రెస్సింగ్ కిట్లో యూస్ చేసే పేపర్స్ అనేవి ఉంటాయన్నాను కదా, అది యూస్ చేస్తే కలర్ అనేది కూడా ఫేడ్ అవ్వదన్నమాట. ఎగ్జాక్ట్గా ఏదైతే కలర్ ఉంటుందో అదే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ ఇలా ఓపెన్ చేస్తుంటే అవన్నీ మంచిగా డ్రై అయ్యి ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు. వీటిని నేను ఇలాగే ఇంకొక 2 days అన్నీ ఇలా తీసేసి నీట్గా ఒక బాక్స్లో పెట్టేస్తాను బయట అలా. సో ఇంకా మంచిగా డ్రై అయిపోతాయి అసలు. ఇవన్నీ ఇలా ఓపెన్ చేసి చూస్తుంటే నాకు ఈ రిజైన్ ఆర్ట్లో దీనికోసం ఈ లీవ్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా, ఈ పెద్ద డ్రై అయిపోయిన కలర్ మొత్తం ఎల్లోగా చేంజ్ అయిపోయాయి కదా, ఎల్లో అండ్ బ్రౌన్గా. ఈ లీవ్స్ని చూస్తుంటే నాకు వీటిని పక్కా జర్నలింగ్కి యూజ్ చేయొచ్చు అని ఐడియాస్ వస్తున్నాయి. జర్నలింగ్లో నేను ఆ టైంలో అలా యూజ్ చేయొచ్చు, ఇలా ఏదైనా థీమ్ చేస్తున్నప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు, అలా అంతా ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట ఇది ఓపెన్ చేస్తుంటే. బట్ నాకైతే హానెస్ట్గా చెప్తున్నా, నాకు ఎలా అయితే అవుట్పుట్ కావాలో ఇవి అలాగే డ్రై అయ్యాయి అన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీ నిజంగా చెప్పాలి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసినందుకు. బికాజ్ న్యాచురల్గానే నేను నా దగ్గర ఉన్న చిన్ని ఎలిమెంట్స్తోనే ఈ లీవ్స్ని ఎలా డ్రై చేసుకోవాలో తెలుసుకున్నాను కాబట్టి, ఒక మంచి ఐడియాని వెతుక్కున్నాను కాబట్టి. అండ్ ఫర్దర్గా లీవ్స్ అనే కాదు, ఫ్లవర్స్ని కూడా మనం ఇలాగే ట్రై చేసుకోవచ్చు అనమాట. సో అందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక విధంగా. ఇవి లీవ్స్ నాకు రైట్ సైడ్ ఉన్నవి కొంచెం పెద్దవన్నమాట. బట్ అవి కూడా నార్మల్గా డ్రై అయిపోయాయి అసలు. అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించేసింది నాకు. మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇంక ఏ యాప్లో కూడా ఈ ఫ్లవర్ ప్రెస్సింగ్ కిట్ అనేది లేదనమాట, ఓన్లీ అమెజాన్లోనే ఉంది. అండ్ ప్రతిదీ కూడా కాస్ట్ 2K 3K పైనే ఉంది, 4000లో కూడా ఉందన్నమాట. అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. సో అందుకోసమని వాళ్ళు అసలు అక్కడ ఏమేమి యూజ్ చేశారు ఏంటి అని ఆ సైట్స్లో మనకి ఉంటుంది కదా, ఏమేమి ఇస్తారు ఏంటి అని చెప్పి. సో అవన్నీ నేను చూస్తే నాకు ఈ కార్డ్బోర్డ్స్ ఒకటి అండ్ ఆ పేపర్స్, నెక్స్ట్ ఫిక్స్ చేయడానికి బోల్ట్లు ఒక్కటి కావాలి. అది మనము కూడా పెట్టుకునేయచ్చు అనమాట. ఈ కార్డ్బోర్డ్స్కి హోల్స్ పెట్టుకునేసి ఆ బోల్ట్ పెట్టేస్తే సరిపోతుంది. బట్ ప్రజెంట్ నేను అవన్నీ చేయడానికి రెడీగా లేను కాబట్టి ఈ విధంగా నాకున్న చిన్ని వాటిల్లో నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. బట్ నిజంగా చెప్తున్నాను, మంచిగా డ్రై అయిపోయాయి. కలర్ ఏం అంతగా ఫేడ్ అవ్వలేదు, కొంచెం లైట్గా. అది కూడా నేను ఇంటి దగ్గర నుంచి తెస్తున్నప్పుడే అలా ఉన్నాయి కాబట్టి అలా ఫేడ్ అయ్యాయి అంతే కొన్ని వరకు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట, నెక్స్ట్ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. బేసిక్గా ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఇంకేవైనా సరే చిన్న ఐటమ్స్ మీరు ఏదైనా ఇలా రిజైన్ ఆర్ట్స్ కోసం అలా ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఇలా
ఫ్లవర్స్ కొనడానికి కష్టంగా ఉంది, నియర్ బై ఏమైనా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటే వాటిని డ్రై చేసుకొని వాటితోనే ఏదైనా డిజైన్ ఆర్ట్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇలా చేసుకుంటే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. నేను చెప్తున్నాననే కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 టిష్యూస్ తీసుకొని అందులో ఒక్క ఫ్లవర్దైనా ఆ పెటల్స్ అన్నీ తీసేసి అవన్నీ మంచిగా పెట్టి చూడండి. వర్కౌట్ అయ్యింది అంటే ఓకే, లేదంటే లేదు. నేనైతే ఈ విధంగా లీవ్స్ అన్నిటిని కూడా డ్రై చేసుకున్నాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.